దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, కనికర దయ ఇచ్చాడు. తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నీతిమంతుని విజ్ఞాపన మహాన పూర్వకమైనది, బహుబలము గలదయ్యుండెను. ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి ప్రతిఫలం ఇచ్చెను. ఏలియా గొప్ప విశ్వాస వీరుడు. విశ్వాసముకి యేసుక్రీస్తు కర్త అయితే ఏలియా అంత చక్కబెట్టేసి ఫౌండేషన్ ఈజ్ బేస్మెంట్, ఫౌండేషన్ చాలా బలంగా వేశాడు. ఈ ఫౌండేషన్ వల్ల మనము స్థిరమైన పునాది అయ్యింది. ఇప్పుడు ఏలియా తన ప్రత్యేకం ఏంటంటే, యెజబేలు ఆహాబులతో ఒక యుద్ధమే చేశాడు. తాను చేసిన యుద్ధంలో రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ముందు నించున్నాడు. చెప్పవలసింది చెప్పేశాడు. ఈ సంవత్సరం పంట అయినా విత్తనాలైనా ఏమీ పండదు, వర్షము రాదు అని దేవుడిచ్చిన సందేశాన్ని చెప్పేశాడు. చెప్పేగానే మళ్ళీ స్వరం విన్నాడు. గిలాదు దగ్గరికి వెళ్ళి, ఆ గిలాదులో నువ్వు మంచినీళ్ళు తాగుతూ ఉండు, కాకాలు తెచ్చి భోజనం పెడతాయంటే భోజనం చేశాడు. ఒక సేవకుడికి ఎక్కడి నుంచి సహాయం వస్తుందో దేవుడు నిర్ణయిస్తాడు. సేవకుడికి సహాయం కావాలి. సేవకుడు తన పనిని చేస్తున్నప్పుడు కాకాలు తెచ్చి భోజనం పెట్టి అక్కడ గిలాదులో నీళ్లు తాగుతున్నాడు. తాను తన పనిని, క్రియని కొనసాగిస్తున్నాడు. అలా కొనసాగిస్తున్నప్పుడు పవిత్రాత్మ ద్వారా యేసు ఇప్పుడు మనతో ఉన్నాడు. మనతో ఉండి మనందరికీ ప్రేమిస్తూ, మనతో మాట్లాడుతూ, మనల్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నాడు. దేనికోసం? ఆయన మాట మన ద్వారా విడుదల చేయాలని. అలా విడుదల చేయాలని దేవుడికి ఆశ. ఎందుకంటే ఏలియా కొన్ని సంఘాలు ఉన్నాయి. రోషం గల ఇక్తండోయ్. ఏ సంఘాలంటే గిలాదు నుంచి బేతేలుకు వస్తున్నాడు. ఎలీషా ఇక్కడే ఉండి సంఘాలు ఉన్నాయి, చాలా శ్రద్ధగా చూసుకోవాలి. సరే ప్రభువా, సరేనయ్యా. బేతేలు నుంచి ఎరుకోకు వచ్చాడు. ఎరుకోకు రాగానే ఇక్కడ కూడా ఎరుకో సంఘాన్ని కూడా బాగా చూసుకో, నువ్వు మంచోడివి, చూసుకుంటావు, నాకు నమ్మకం ఉంది అని చెప్పగానే మళ్ళీ యోర్దానికి వచ్చాడు. యోర్దాన్లో ఉన్న సంఘాన్ని, అక్కడ ఉన్న ప్రవక్తల్ని అందరినీ చూశాడు, అందరిని ఆశీర్వదించాడు. ఏలియా అంటున్నాడు ఎలీషాని నేను వెళ్తున్నానంటే మరి యోర్దాన్ని కూడా బాగా చూసుకో అని చెప్పేసి
వెళ్తున్నానని పరానికి ఒక అగ్ని రథం వస్తే అగ్ని రథంతో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏం కావాలి ఏలియా నువ్వు మాకు అలా పెట్టబెట్టే అంటే, నాకు 2 అంతుల ఆశీర్వాదం కావాలి. తన పనంతా ముగించుకున్నాడు ఏలియా. ఈరోజు మన పనిని మనము చేసుకోవాలి, మన కర్తవ్యాన్ని మనం నిర్ణయించాలి. మన ఏమేం పనులు అన్నీ చేసుకుని ఏలియాలాగా సమస్తమును చక్కబెట్టాలి దేవుడు కోరుతున్నాడు. అలా కోరుతుంటూ వెళ్ళిపోతుంటే 2 పాళ్ళ అది చాలా కష్టమే మరి. అంటే 2 అంతుల ఆశీర్వాదం కావాలయ్యా అంటే, సరే దేవుడిస్తాడు, దేవుడి దగ్గర నుంచి వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయిపోతే మరి ఆరోహణం అవుతున్నప్పుడు దుప్పుడు పాడేశాడు కదా. ఏంటి ఈ సేవకుడు నన్ను అభిషేకిస్తాననుకుంటే, ఆశీర్వదిస్తానంటే ఈ దుప్పుడు ఆడేశాడు, ఈ దుప్పుడు ఏం చేసుకోవాలి అన్నాడా? దుప్పడి తన చేతులు కడిగాడండి, పరిచర్య చేశాడండి. ఈ దుప్పడి నాకెంతో ఆశీర్వాదం అని ఆ దుప్పడి ఏం చేశాడు? ఎవరు దాన్ని ఎలా కొట్టాడు, విడుదల వచ్చేసింది అంతే. అక్కడ దుప్పటి యొక్క ప్రత్యేకత కాదు, ఏలి యొక్క మాట ప్రత్యేకత కాదు. గాబరపడకుండా విశ్వాసంతో ఉన్నాడు. ఇప్పుడు 4 చక్రాల్లో గాలి లేదనుకోండి, కారు ఏం వెళ్తుంది? విశ్వాసం లేదు మనుషులు తీసుకొచ్చి విశ్వాసం ఉన్న వాళ్ళ దగ్గరికి ఇస్తే, ఇది పిచ్చోడురా బాబు, వీడి దగ్గర ఏముందిరా, వీడి దగ్గర మన మెంటల్ తినేస్తాడు, మెంటల్ గాడ్రేడు అంటారు. వాడంతా కూడా రైలు కదులుతుంది, విమానం వెళ్తుంది, శాటిలైట్ నడుస్తుంది, ఆపరేషన్లు జరుగుతున్నాయి, ఇదే చూస్తాడు. కానీ వీడు ఆత్మీయ నేత్రాలతో చూస్తాడు, విశ్వాసంతో చూస్తాడు. అలా విశ్వాసంతో చూశాడు కాబట్టి అదప్పుడు తీసుకున్నాడు, కొట్టాడు. ఏలియా దేవుడు నాతో ఉన్నాడో టక్మని కొట్టాడు 2 పాయలుగా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ఇప్పుడు విశ్వాసం ఉంది, అందుకే మనం రక్షణను గురించి సువార్త ప్రకటిస్తున్నాం. ఏలియా ఒక సేవకుడు తన పనిని చక్కబెట్టుకున్నాడు. తన పని చక్కబెట్టుకుని తాను 3.5 సంవత్సరాలు వర్షింపకుండా చేశాడు, వర్షం వచ్చేలా చేశాడు. ఆహాబుని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిపించాడు. ఆ తర్వాత ఆహాబు అక్కడికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, వరాలు తెచ్చుకున్నాడు, ప్రవక్తల్ని సిద్ధపరిచాడు, సెమినార్ పెట్టాడు, ప్రవక్తలందరినీ స్థిరపరిచాడు. అంతా చేసేసి టక్కుమని వెళ్ళిపోయాడు అంతే. యేసుక్రీస్తు అంతే, వచ్చాడు, అన్ని పనులు చేశాడు, సిలువెక్కాడు, రక్తం కాచాడు, కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, చీల్చబడ్డాడు, వెళ్ళిపోయాడు. తన పనిని తాను పర్ఫెక్ట్గా చేసుకునే వాడికి ధైర్యంగా ఉంటాడు. అందుకే ఆ విశ్వాసాన్ని బట్టి రక్షణ సువార్త గురించి మనం పదే ప్రకటిస్తున్నాం. మన వంతు మనం పని చేసినప్పుడు అక్కడ జరిగే కార్యము, దూతలు చేసే పని దూతలు చేస్తాడు, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, అద్భుతం చేసేటప్పుడు అద్భుతం చేస్తాడు. అదంతా కూడా ప్రాసెస్ విశ్వాసులకి మాత్రమే. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసంతోనే ఇదంతా. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాం కదా, ఇలా విన్న వాళ్ళు ఏం చేస్తారంటే రక్షణ పొందుకుంటారు. ఎలా రక్షించబడాలో తెలియని కొంతమంది ఎన్నో బాధల్లో, ఎన్నో కష్టాల్లో రక్షణ పొందాలి అంటే మార్గం ఏది, మాకు ఎవరు చెప్తారు? ఉండమ్మా ఉండు, 3 నెలల తర్వాత ఒక మీటింగ్ పెడతాం, అప్పుడు బాప్తిసం ఇచ్చేస్తాంలేండి. ఈ నెల వరకు సిద్ధపరుచుకుని కొంతమంది ఇస్తారు.
అంటే నెల ఎప్పుడు పని అది పూర్తి ప్రాసెస్ అయిపోవాలి. అలా అయిపోవాలని దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణ కలిగిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు పుట్టిస్తుంది. ఇప్పుడు దైవ చిత్తానుసారంగా దుఃఖపడి ఆత్మల సంపాదన కోసమే ధ్యేయంగా చేసుకుని ప్రార్థన చేసి విశ్వాసంతో నువ్వు ఒక అడుగులు ముందుకు వేసినప్పుడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపే చూస్తున్నప్పుడు ఎందుకు భయపడాలండి? అలాగే ఎలీషా ఇది కష్టమే అన్నాడు, దేవుడి దగ్గర నుంచే వస్తుంది శక్తి అన్నాడు, వెళ్ళిపోయాడు. గిల్గా నుంచి బేతేలుకు వచ్చి, బేతే నుంచి ఎరుకోకి వచ్చి, ఎరుకో నుంచి యోర్దానికి వస్తే ఆశీర్వదించకుండా వెళ్ళిపోయాడేటి. తన పనిని సంపూర్ణంగా చేసాడు ఏలియా. విశ్వాసము మనం చెప్తామండి, అభిషేకించేస్తామండి, విడుదల వచ్చేసింది అని చెప్తామండి. దురాత్మ శక్తుల నుంచి విడుదల, ఈరోజు విడుదల పొందుకున్నారని పవర్ వచ్చేసింది. పవర్ వచ్చేసినప్పుడు నువ్వు రిసీవ్డ్ చేసుకోకపోతే, నువ్వు విశ్వాసం కలిగి లేకపోతే, ఆ విశ్వాసాన్ని పొందుకునే శక్తి ఎలాగుంటుంది? అవుతుందా? జరుగుద్దా? నిజంగానా? సందేహం, ఈ సందేహం నిన్ను ఏం చేస్తుందంటే బురదలో తొక్కేస్తుంది. బురదలో ఒకసారి వెళ్ళిపోరండి, ఆ బురదలోనే క్రమేణంగా దిగుతూ ఉంటారు. పైకి లేవలేడు. ఎవరైనా సహాయం చేసేవాళ్ళు అప్పుడు ప్రత్యక్షమైతేనే కానీ వాడు పైకి వచ్చే ప్రసక్తి లేదు. ఆ బురదలో క్రమేణంగా దిగుతాడు. వాడికి శక్తి సాలదు, లెగిసి వద్దామంటే. అలాగే విశ్వాసం లేకపోతే రక్షించబడాలంటే కష్టం. విశ్వాసము, నమ్మటము, ఇదంతా కూడా ప్రాసెస్లు కూడా క్రమేణంగా జరుగుతాయి. చూడండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి సిద్ధపరుస్తాడంట. ఒక్కొక్క అడుగు ఆయన తోడుగా ఉంటాడండి. మనుషులు వేరైపోతారు, మనుషులు ఎవరి పనులు చూసుకుంటారు, కానీ దేవుడు తోడై ఉన్నాడు. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంటా అసాధ్యమన్నావు తండ్రి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపే చూడమన్నావయ్యా. విశ్వాసము యొక్క బలము తండ్రి, ఇదిగో నాయన ఏలియా సమస్తమును తండ్రి చేసుకుని వెళ్ళిపోయాడయ్యా. అలాగే ప్రభా, మేము కూడా నాయన ప్రభా ప్రతి పనిని చక్కబెట్టుకునేలాగా తండ్రి, అన్ని పనులు చేసి తండ్రి నీ వైపు చూసేలాగా నాయన నీ కృపను అనుగ్రహించాయా. నీకే స్తోత్రాలయ్యా. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసు క్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.